హలో అండి. నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున్నే బుడ్డది కుర్చీ పగలగొట్టాలని సంకల్పించినట్టుంది. ఒకటే మోత ఆపవే తలని పోస్తుందంటే ఇంకా నా మాటలకి ఎక్కువగా కొడుతుందనమాట. ఇంకా సరేలే దాని బాధ అంది. పొద్దున్నే లేవగానే ఏమనిద్దో తెలుసా? అమ్మ ఈరోజు స్కూలుందా సెలవు అడిగిద్ది. నెక్స్ట్ ఇంకోటొచ్చి ఈరోజు యూనిఫామా సివిలా అని అడిగిద్దండి. ఈ 2 మాత్రము డైలీ రొటీన్ అనమాట. అడుగుతానే ఉండిద్ది. నేను చెప్తానే ఉంటాను. ఏమైనా సెలవని ముందు రోజు తెలిసిందా ఇంక అంతే సంగతి. తొందరగా లేచిపోయి టీవీ పెట్టుకుందామని చూసిద్ది. లేదంటే ఇంట్లో వాళ్ళందరినీ నిద్ర లేపిద్ది. అదే స్కూల్ ఉన్నప్పుడు మాత్రము మనం లేపినా సరే లేవదు. రేణు మాత్రము అలా కాదు. స్కూలున్నా లేకపోయినా సరే మనమే లేపాలి తప్ప అది మాత్రం దానంతట అది లేవదనమాట. ఇలా ఉంటుంది వీళ్ళతోటి. అందుకని ముందు నేను లేచి నా పని అంతో ఇంతో చేసుకున్న తర్వాత వీళ్ళని నిద్ర లేపుతాను. మా వారు ఉంటే కొంచెం హెల్ప్ అయ్యిద్ది. ఇంకా లేదంటే నేనే చేసుకోవాలి. ఈరోజు కూడా పొద్దున్నే నిద్ర లేచానా ఇంకా కొంచెం వాతావరణం కూడా చల్లగా అనిపించింది. మంచిగా ఇంటి ముందు నీళ్ళు కొట్టేసి మంచిగా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి. శ్రావణ మాసం కదా! ఇంకా మంచి మంచి ముగ్గులైతే పెడుతూ ఉండటమే. అయితే ఈరోజు చాలా పెద్ద ముగ్గే వేశాను. కిచెన్‌లోని కార్డ్‌బోర్డ్ మీద వేశాను చూడండి రెడ్ కలర్ పెయింట్ వేసి సేమ్ ఆ ముగ్గే. అసలు నేను ఆ కార్డ్‌బోర్డ్ మీద ఎలా వేశానా అనిపించింది. ఎందుకంటే ముగ్గు పిండితో వేస్తేనే చెయ్యి తిరగట్లేదు. నేనసలు కార్డ్‌బోర్డ్ మీద ఎలా వేశానని నాకే డౌట్ వచ్చింది. మా పూర్ణిమ ఈ మధ్య నేను ఏ ముగ్గులు వేసినా సరే నేర్చుకుంటుంది. ఈ ముగ్గు చూసిన తర్వాత ఏంటి పిన్ని ఇన్ని మెలికలున్నాయి ఎలా వేశావు అని అంటుంది. తర్వాత చిన్నగా చెప్తానులే నేర్చుకుందామని అయితే చెప్పా. ఇంకా ఇలా మంచిగా సైడ్ బార్డర్స్ కూడా పెట్టేసుకున్నాను. పెద్ద పెద్ద ముగ్గులు ఈ మధ్య చాలా తక్కువగా వేస్తున్నా. వర్షం పడుతుందబ్బా! ఆ వర్షానికి ఏడ కొట్టుకుపోతాయని చెప్పి ఇంకా ఈరోజు కూడా వాతావరణం చల్లగే ఉంది. సరేలే పడితే పడింది ఏమైందిలే అని చెప్పి ఇంకా మంచిగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. నాకు చుక్కల ముగ్గుల కంటే కూడా ఈ ముగ్గులు ఎక్కువ అలవాటనమాట. మా ఫ్రెండ్స్ కూడా కాల్ చేసారంటే, "అసలు ఎలా పెడతావే తెల్లే అన్ని మెలికలతోటి ఆ ముగ్గులు" అని అంటారు. నాకు మామూలుగా ఈ చుక్కలతో పెద్ద పెద్ద ముగ్గులు పెడతారు చూడండి నార్మల్‌గా. అంటే మెలికల ముగ్గులు కాకుండా అవైతే ఎప్పుడో పండుగలప్పుడే పెడతాను కానీ, ఎక్కువగా ఈ మెలికల ముగ్గులే అలవాటు. అంటే ఏదో పాతకాలపు ఫీలింగ్ వచ్చిద్దనమాట. బావుంటుంది. అంటే ట్రెడిషనల్ లుక్‌లా అనిపిస్తుంది. అందుకని ఎక్కువగా ఇవి వేయటానికే ఇష్టపడతాను. అలవాటయిపోయింది అలాగా ఇవే ఎక్కువ. మా పెద్దొదిన మొన్న వాళ్ళ పెద్దబ్బాయితో వేరుశనక్కాయలయితే పంపించిందండి గౌతమ్ తోటి. ఇంక అప్పటినుంచి ఇప్పలేదనమాట. అలానే వదిలేసాను. ఇప్పుడేమో పులిహోర చేయమన్నారు పిల్లకాయల బాక్స్‌కి. ఇంకా వాళ్ళ కోసమని చెప్పి ఇంట్లో పల్లీలు లేకపోతే ఒలుచుకుందాంలే అని చెప్పి కొంచెం అయితే పక్కన తీసుకున్నా. ఇంకా నేను మా వారితో చెప్పా "ఏడైనా కాయలు ఇట్లా గౌతమ్ కొనుక్కుందాం బావ" అంటేనే సరే అన్నారు. ఇంతలో మా వదినే పంపించింది. మేము కూడా ఇంకా పొలంలో ఖాళీ స్థలం కొంచెం తీసుకొని అందులో పప్పేసుకుందాం అనుకుంటున్నాము. అంటే ఇంట్లోకైనా వస్తుంది కదా! ప్రతిసారి బయట కొంటేనేమో కొంచెం కూడా రావట్లేదు. ఇంకా ఇలా ఎన్ని సార్లు కొంటాంలే అని చెప్పి ఇప్పుడు కొంచెం పొలంలో జీవాలు ఏవేవో ఉన్నాయంట. అవన్నీ తీసి దున్నించాలి. దున్నించిన తర్వాత ఇంక అప్పుడు నీకు నచ్చినట్టు ఏ పడితే అయి నాటుకోమ్మా అని అయితే మా వారన్నారు. అంటే నేను ఇంటి ముందు కూరగాయల విత్తనాలు తెచ్చి నాటుకుంటానంటే అంత పెద్ద పొలం ఉంటుంటే ఇంట్లో ఎందుకు అన్నారనమాట మా వారు. ఇంకా నాకు కూడా అదే అనిపించింది. ఆల్మోస్ట్ కూరగాయ విత్తనాలు నాకు తెలిసినవన్నీ కూడా నేను నాటుకుంటాను. కొంచెం ఈ నేల దున్నించే వరకు వెయిట్ చేస్తున్నాననమాట. ఇంక ఇంటి ముందు అయితే కనకాంబరాలతోటి అయితే వేస్తున్నామండి. అసలు ఇంట్లో లేడీస్ హాస్టల్ మాదిరిగా నలుగురు ఉన్నాం కదా! ఇంకా మాకైనా యూజ్ అవుతాయి. మొన్న మరి మోర్ 60, 70 రూపాయలు అమ్మారనమాట పండగలో. ఇంకా అలాంటప్పుడు నాకు అనిపించింది ఇంటి ముందే ఎంత ప్లేస్ ఉంచుకొని నేను ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నా టైం అని. ఇంక అందుకని ఇప్పుడు వచ్చేవన్నీ కూడా ఎలాగో పండగ సీజనే కాబట్టి మాకు బాగా యూజ్ అవుతాయి. అందుకని ఇలా అయితే డిసైడ్ అయ్యాము. అది కూడా తొందరలోనే చేసుకుంటాను. ఇంక ఇక్కడైతే పులిహోర నిమ్మకాయ ఇంట్లో ఒకటి ఉంటే నిమ్మకాయతోటి చేశాననమాట. లెమన్ పులిహోర, నిమ్మకాయ పులిహోర. ఇంకా మా చిట్టి తల్లులైతే ఇక్కడ తినేసారు. రేణు అయితే తినేసింది. ఇంకా రెడీ అయిపోతుంది. సాత్విక తింటుందనమాట. రేణుని అసలు రెడీ చేయాల్సిన పనే ఉండదు. తనే చక్కగా రెడీ అయిపోతుంది. దానికి అది రెడీ అవ్వటమే ఇష్టం అనమాట. ఇంకా నేనే ఒక్కోసారి బలవంతంగా రెడీ చేస్తాను. నెక్స్ట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా వారేమో ఇంట్లో కొద్దిగా పచ్చడి ఉందనమాట. పచ్చిమిరకాయలును, టమోటాలు వేసి పచ్చడి నూరాను నైటు. పచ్చడి ఉంటేనే దానిలోకి ఒక 2 ఎగ్ ఆమ్లెట్స్ వేయు అంటే ఇంకా ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. పిల్లలకేమో పులిహోర పెట్టేస్తానండి. వాళ్ళు అదే తిని అదే పట్టుకొని వెళ్ళారు. ఇంకా మాకైతే రైస్ ఉంది. కొంచెం పులిహోర చేసి కొంచెం రైస్ వదిలేసాను అనమాట. ఇంకా పచ్చడి వేసుకుని రైస్ తినేద్దాంలంటే ఇంకా అందులోకి ఆమ్లెట్లు అయితే వేస్తున్నాను. అన్నం తినేసిన తర్వాత మా వారేమో వాతావరణం చల్లగా ఉంది కదా పొలంలో ఏదైనా పని చేసుకుంటానని చెప్పి తను పొలానికి వెళ్ళిపోయారండి. ఇంకా నేనైతే మొన్న మార్ట్ నుంచి సరుకులు తీసుకొచ్చాను కదా ఇంకా అవైతే సర్దుకుంటున్నాను. అన్నీ సర్దేసినంటే ఇంకా ఏ వంట చేసినా అసలు ఇబ్బందే ఉండదు. ఈసారి ఇంట్లోనే చాలా వరకు ఉన్నాయి. సో ఇంట్లో ఉన్నవి చూసి మార్ట్‌లో ఏవి లేవో అవి తీసుకున్నానండి.
ఇంక ఈ ట్రే గురించి తెలుసు కదా, సబ్బులు కానీ కంఫర్ట్ బాటిల్స్ కానీ అన్నీ ఇందులోనే పెట్టేస్తాను. ఇవి కూడా కాంబో ఇట్లా తీసుకున్నాను అనమాట, చిన్నదొకటి పెద్దదొకటి. ఇంకా ఇలాగ ఈ ట్రేలో పెట్టేస్తాను. మళ్ళీ ఆ ట్రేలో ఇంకేం పెట్టినా స్మెల్ వస్తాయి, ఎందుకంటే అవన్నీ సోప్స్ కదా, అందుకని ఇంకా అలా చేసుకున్నాను. తర్వాత కొన్ని బేకరీ చాక్లెట్ పౌడర్లు కానీ, నెక్స్ట్ పానీపూరి మసాలా, చాట్ మసాలా ఇవి కూడా తీసుకున్నాను. పిల్లలు అప్పుడప్పుడు ఇంట్లో చేయమంటున్నారనమాట. గ్రోసరీకి సంబంధించినవి చాలా వరకు కూడా ఇందులోనే పెట్టేసుకుంటానండి. ఒక పక్కన ఇవి ట్రేలో ఉంటాయి, అవేమో నార్మల్గా బయట పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఇంకా డబ్బాల్లో అయితే తీసుకొచ్చిన పప్పులు ఉప్పులు అన్నీ కూడా ఇంకా వేసేయాలి. ఇంట్లోనే చాలా ఉన్నాయి, ఇంకా అవి ఇవి మొత్తం కూడా వేసేస్తానండి. ముందు రోజు నైటు కరెంట్ లేదని లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి. మార్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ అందరూ తలో 100 రూపాయలు ఎత్తితే అప్పటికప్పుడు ఆయన వచ్చి బాగు చేసి వెళ్ళారనమాట. మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ అంతా మళ్ళీ పోయింది. అలా ఉంటుంది కరెంటు కష్టాలు. మాకు ఇన్వర్టర్ ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇంక ఈ సరుకులు చదువుతుంటే నా బ్యాడ్ లక్ ఒక సీసా పగిలిపోయింది. అంటే పక్కనే ఒక ప్యాకెట్ ఉంది, దాన్ని లాగబోయి ఇంకా సీసా అయితే చేయి తగిలి పడిపోయిందనమాట. ఇంక ఇక్కడిక్కడే నడుస్తూ ఉంటాను కాబట్టి కొంచెం అదంతా కూడా ముందు క్లీన్ చేసేసాను. మేము ఇల్లు స్థలమో కొంటామో అని తెలిసినప్పుడు ఎన్ని ఆశలు పెట్టుకున్నామో, ఇల్లు ఎలా కట్టుకోవాలి ఇలా కట్టుకోవాలని. ఇప్పుడైనా సరే తక్కువేమీ లేదులేండి, చాలా బాగానే కట్టుకున్నాము. అది కూడా ఒక ప్లానింగ్ ఏమీ లేకుండా అప్పటికప్పుడు 1 మంత్లో ఫాస్ట్గా కట్టాల్సి వచ్చినా సరే మా వారు అన్నీ మంచిగానే పెట్టి కట్టారు. అది ఇంకొంచెం మంచిగా ప్లానింగ్ కొంచెం ఉంటే ఇంకా బాగా కట్టుకునేవాళ్ళమేమో. రేకులు వేయటానికి అప్పుడు అంటే ఇంకా టైం లేదనమాట స్లాబ్ వేయటానికి, అందుకని ఇంకా రేకులు వేసేసాము. దానివల్ల ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాము. అప్పుడే స్లాబ్ వేసుకున్నాం కాదే అనిపించింది, కానీ ఇది ఒంటిగోడు కదా, ఇప్పుడు రేకులు తీసి స్లాబ్ వేయడానికి కూడా అవ్వదంట. కానీ మా వారి కోరిక ఎప్పటికైనా సరే ఒక సెంటు భూమిలోనైనా సరే ఒక డాబా ఇల్లు కట్టుకోవాలి రేపటి రోజుల్లో. అంటే రేకుల ఇల్లు బాగుంటుంది, కానీ ఏదైనా గాలి వాన వచ్చినప్పుడు బిక్కు బిక్కుమనుకుంటా ఉండాల్సి. అసలు వర్షం పడితే మా వారికి నిద్ర ఉండట్లేదనమాట, భయంగా ఉంటుంది ఏ క్షణం ఏమవుతుందని. ఇంకా నాకైతే అలాంటి దిగులేమీ లేదు, కానీ మా వారికి ఉండిద్ది కదా, నాకు కూడా అదే అనిపించింది ఎప్పటికైనా. కానీ నాకు ఈ ఇల్లు అంటే చాలా ఇష్టం అండి. ఎవరికైనా సొంత ఇల్లు అనేది ఒక కల కదా, కానీ నాకు మాత్రం ఎందుకనో రేకుల ఇల్లు, డాబా ఇల్లు ఇదేమీ ఉండదు. నాకు మాత్రం మా ఇల్లు అంటే చాలా నచ్చుతుంది. నేను ఇప్పటికంటే చచ్చినా సరే దెయ్యన్న ఈ ఇంట్లోనే ఉంటాను తప్ప ఎక్కడికి నేను పోరు అంటాను. మా వారు కూడా నవ్వుతారు ఆ మాట అన్నప్పుడల్లా. ఇల్లులాగే నీకు ఇంకో ఇల్లు కూడా కట్టేస్తానులే అమ్మ, కాకపోతే పైన డాబా స్లాబ్ వేసుకుంటాము, రేకులు తీసేసి అని అంటారు. కానీ చాలా కష్టపడుతున్నాము, దానికి తోడు రూపాయి చాలా జాగ్రత్తగా దాచిపెడుతున్నాము. ఎందుకంటే ఈ రోజుల్లో మధ్యతరగతి వాళ్ళం కదా, ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా చెప్పలేము. ఏదైనా కష్టం వస్తే కనీసం ఇదిగో ఒక రూపాయిని ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. సో ఆ స్టేజ్కి మళ్ళీ వెళ్ళకూడదు, ఇప్పుడే కొంచెం ఒక్కొక్క రూపాయిని జాగ్రత్తగా దాచుకోవాలని అయితే డిసైడ్ అయ్యి ఇంకా కొన్ని ప్రయత్నాలు అయితే మొదలుపెట్టాము. ప్రయత్నాలు అంటే మళ్ళీ ఇంకేమో అనుకునేవారు, అదేమీ లేదండి. పందిరి పెడుతున్నాం కదా, పందిరి పెట్టామంటే మాకు ఒక మనిషి సాయం ఉన్నట్టు అనమాట. అంటే కష్టకాలంలో సాయం చేసి ఒక మనిషి ఉన్నట్టే అర్థము. అందుకని ఆ పందిరిని నమ్ముకుంటున్నా. ఈ ఊర్లో బతకాలంటే మాత్రము ఖచ్చితంగా అయితే వ్యవసాయం చేయాలి, లేదంటే కూలి పని అయినా చేయాలి, లేదంటే కష్టమే. ఇంకా నేను ఇంత మిషన్ నేర్చుకున్నది కూడా అందుకే. బయట ఎలాగో మనం పనులకి వెళ్ళి ఆడవలేంలే అని చెప్పి నేను మిషన్ నేర్చుకున్నాను. ఇంకేదో ఇంతో మా వారు తెలివితేటలు, నా తెలివితేటలు ఉపయోగించి యూట్యూబ్ ఒకటి స్టార్ట్ చేయటం వలన ఇంకా నాకు బయట పనికి వెళ్ళే పని లేదండి. బయట పనికి అయితే నేను ఎప్పుడూ వెళ్ళలేదులేండి, మా ఇంట్లో పనే నాకు సరిపోతుంది. అంటే మా పొలంలో చేసుకుంటే చాలా అంటారు మా వారు, నువ్వు బయట పనులకి ఏమీ వెళ్ళొద్దు కనమ్మా. అసలు బయట పనికి ఇప్పటివరకు నేను ఎప్పుడు వెళ్ళింది లేదు. మా పొలంలోనైనా సరే మనుషుల్లో పెట్టుకుంటాము, ఎప్పుడో మనుషులు వచ్చినప్పుడే నేను కూడా వెళ్ళి వాళ్ళకి ఏమైనా కావాల్సిన వాటిలో చూసి, అంటే ఆడ మనిషి పక్కన ఉండాలంటారు కదా, అందుకు అలా వెళ్ళొస్తాను. మేము ఎప్పుడైతే వ్యవసాయం చేయటం స్టార్ట్ చేసామో అప్పుడే మా లైఫ్ అలా మారిందనమాట. ఎందుకంటే మా వారు కంపెనీలో వర్క్ చేసినా సరే పెద్దగా ఏమి ఉండేది కాదు. అప్పుడు తాతయ్య, నాన్నమ్మ, నేను అందరము ఒకే ఇంట్లో కదా, ఒక్కరి సంపాదన మీద చాలా ఇబ్బంది అయ్యేది. కానీ ఎప్పుడైతే వ్యవసాయం కూడా స్టార్ట్ చేసామో, ఒకవైపు కంపెనీకి వెళ్తూనే మరోవైపు వ్యవసాయం స్టార్ట్ చేసామో, ఇంకా అప్పటి నుంచి కొంచెం అలా చిన్నగా ఫస్ట్ 20 సెంటుతో మొదలైంది, తర్వాత అలాగా 1.5 ఎకరం వరకు వెళ్ళిందనమాట. ప్రస్తుతానికైతే 1 ఎకరం 10 సెంట్లు అట్లా ఉండిద్ది చేస్తున్నాము. అంటే ప్రెజర్ ఎక్కువైపోవడం వల్ల మా వారైతే వేరే వాళ్ళకి ఇచ్చేసాము. అన్నీ కౌలు పొలాలేనండి, అసలు పొలాలు అయితే అక్కడ ఉంటాయి ఆరేపల్లిలో, కానీ ఇక్కడ అన్నీ కౌలుకే. కౌలు కట్టడమే సరిపోతుంది సంవత్సరానికి ఒకసారి. లాభం వస్తే పర్వాలేదు, నష్టం వచ్చిందంటే ఇంకా కౌలు కడికే సమాప్తం అన్నట్టు అయిపోతుంది. మాకైతే ఎప్పుడూ అలా జరగలేదు, కానీ మిరపలోనే ఎక్కువ నష్టం వచ్చింది. కానీ
దొండపందిరిలో మాత్రం ఎప్పుడూ రాలేదు. మిరప మాత్రం అసలు ఫస్ట్ 2 ఇయర్స్ బాగా కలిసొచ్చింది. ఆ తర్వాత నుంచి అస్సలు కలిసి రావట్లేదు. ఇంక మేము కూడా అసలు వదిలేద్దాం అనుకుంటామే కానీ ఎందుకనో మళ్ళీ అదే వేయాలనిపించిద్ది. ఇంకా అదే వేస్తామనమాట. ఏం చేస్తాం, అలవాటయిపోయిన పొలాలు కదా! ఇంకా అవే పంటలు పండిస్తూ ఉంటాము. నష్టం వచ్చినా, లాభం వచ్చినా. ఏ పని చేసినా సరే అన్ని వేళలా నష్టాలు రావు, అన్ని వేళలా లాభాలు రావు. అన్నిటిని కూడా మనం ఫేస్ చేసే విధంగా మనల్ని మనం మార్చుకోవటమే. డబ్బాలన్నీ కూడా నీట్‌గా ర్యాక్‌లో సర్దేశాను. ఇవి మరమరాలనమాట. పిల్లలు ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ అడిగేటప్పుడు అట్లా ఏపేసి ఇచ్చేద్దాంలే అన్నట్టు తీసుకొచ్చాము. మిక్చర్ అట్లా చేద్దామని. బాగా నచ్చినాయి. బయట కొనే వాటికంటే అవి కొంచెం బాగున్నాయన్నమాట నాకు. అందుకే తీసుకున్నా. అర కేజీ తీసుకున్నాను. ఎన్నొచ్చినాయి ఇంకా డబ్బాలో వేసేసాను. కిచెన్ ఎంత నీట్‌గా ఉంటే వంట అంత హుషారుగా చేయాలనిపిస్తుంది. అందుకనండి నాకైతే మాత్రం కిచెన్ గలీజ్‌గా ఉందంటే ఇంకా అందులోకి వెళ్ళాలని కూడా అనిపియదు. అందుకని ఎప్పటికప్పుడు వంట అయినా సరే వెంటనే క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈ కౌంటర్ టాప్ ఒకటి ఎప్పుడు ఖాళీగా ఉండాలి. అది ఎంత ఫ్రీగా ఉంటే ఇంకా అంత హుషారు వచ్చిద్ది నాకు. అన్నీ దాని మీదే పెట్టేసానంటే నాకంటే ముందు మా వారే ఎక్కువ కోప్పడతారు. ఒక్క క్షణం ఏమైనా కిచెన్ గలీజ్‌గా ఉంటే ఏంటి అలా ఉందో అసలు, ఏం చేస్తున్నా, కిచెన్ కూడా క్లీన్ చేసుకోలేవని ఒక్క మాటలో అనేస్తారు. వంటైనా పూర్తవ్వాలి కదే, వంట పూర్తయ్యాక మొత్తం క్లీన్ చేసుకుంటా అని చెప్పి నేనంట. నాకంటే కూడా ఇల్లు గలీజ్‌గా ఉంటే తనకు అస్సలు నచ్చదనమాట. నిజానికి మన ఆడవాళ్ళకి కొన్ని అలవాట్లు భర్త నుంచి కూడా వస్తాయి. ఎందుకంటే తనకి నచ్చలేదు అంటే చాలు మనం అంతా మార్చేస్తాం కదా! తనకి ఏదైతే ఇష్టమైద్దో మనం కూడా అలానే ఉండడానికి ట్రై చేస్తాము. ఇంకా మా వారు కూడా అంతే. కిచెన్ గానీ, హాల్ గానీ ఎక్కడైనా ఏమైనా గలీజ్‌గా ఉంటే వెంటనే అడిగేస్తారనమాట. ఇంక అందుకని తను అడగకముందే నేనే క్లీన్ చేసుకొని పెట్టుకుంటా. వంటగదిలో వాల్ పేపర్స్ అవన్నీ మార్చిన తర్వాత చాలామంది మంచిగా ఉందనైతే అన్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగానే చాలా కష్టపడ్డాను దీనికోసం. ఎందుకంటే లాస్ట్ వాల్ పేపర్ చాలా సంవత్సరాలు అయ్యేసరికి కొంచెం గలీజ్‌గా ఉండేసరికి నాకే అసలు నచ్చేది కాదు. అది బాగా సెట్ అయింది అప్పట్లో. అండ్ ఇప్పట్లో ఇది కూడా బాగా సెట్ అయింది. అండ్ ఇది మార్చాక వంటగది లుక్కే మారిపోయిందనమాట. నెక్స్ట్ చిన్నుల్లిపాయలు అప్పట్లో ఒకసారి నేను తీసుకొచ్చాను. మళ్ళీ రీసెంట్‌గా మా వారు తీసుకొచ్చారు. ఇంకా అవి ఇవి కలిపి అంటే సరుకులన్నీ కూడా కవరాల్లోనే ఉండిపోయాయన్నమాట. అప్పటి నుంచి తీయలేదు నేను. ఇంకా అవి ఇప్పుడు ఉన్న ఎక్స్ట్రా సామాన్లు ఇంట్లోనూ కూడా డబ్బాలంటైతే పోసేసుకున్నానండి. ఇంకా వాటితో పాటు చిన్నుల్లిపాయలు కూడా పాతయి ఇప్పుడు తెచ్చినవి అన్నీ కూడా ఇలా రెబ్బలైతే ఒలుచుకొని ఒక చిన్న బుట్టలో అయితే వేసేసుకున్నాను. వీటికి గాలి తగలాలి అంటారు. గాలి తగలకపోయినా డబ్బాలో అయినా సరే బాగానే ఉంటాయండి. ఎందుకంటే కొంచెం ఒకసారి అలా ఎండలో పెట్టి తీసేసామంటే సరిపోతుంది. ఇలా వీటన్నిటిని కూడా మంచిగా రెబ్బలుగా అయితే వలిచేసానండి. ఇలా చేయటం వల్ల మనకి అప్పటికప్పుడు వంట చేసేటప్పుడు ఇబ్బంది ఉండదనమాట. జస్ట్ అట్లా తీసుకోవచ్చు మనకి ఎన్ని కావాల్సినన్ని. కొన్ని అయితే పప్పు దినుసులు అవి మిగిలాయి అనమాట డబ్బాల్లో పోయి. ఇంకా వాటిని చుట్టేసాను కదండి, అవి అయితే కింద సెల్ఫ్లో అయితే పెట్టేసుకున్నాను. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇందులో పెడతానని చెప్పాను కదా, ఇంక ఇవి కూడా పెట్టేస్తాను. అంటే ఒక ముఖంగా ఒక దగ్గర ఉన్నాయనుకోండి, ఏదైనా టక్కున మర్చిపోతే గుర్తొస్తాయి కదా, ఇంక అన్నీ ఒకే చోటు ఉంటే ఇంకా ఈజీ. కొన్ని మాత్రము పిండిలాలంటే మాత్రము ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నానండి. ఫ్రిడ్జ్‌లో అవి బయట ఉంటే పాడైపోతాయి కదా, రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటును మైదా పిండి అవన్నమాట. ఇంకా ఫ్రిడ్జ్‌లో అలా పెట్టేస్తాను. మరో నెలన్నర వరకు ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదండి. అన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను. ఇంకా మంచిగా ఇలా సర్దేసుకున్నా. ఇంకా లాస్ట్‌లో ఒక క్లాత్ పెట్టి మొత్తం కౌంటర్ టాప్ అంతా కూడా తుడిచేసుకున్నా. అంటే ఇప్పుడు పిండిలో అన్నీ కూడా పోసాను కదా, ఇంకా అందుకని మొత్తం ఒకసారి క్లాత్ పెట్టి తుడిచేసుకున్నానండి. సో ఇంకా మొత్తం ఆల్మోస్ట్ సర్దేసుకున్నట్టే. వీటితో పాటు పక్కన సెల్ఫ్‌ల్లో కూడా కొంచెం మంచిగా గిన్నెలన్నీ కూడా సర్దుకున్నాను. ఇంకా కొన్ని అయితే బుట్టలో ఉండిపోయినాయి అనమాట. కడిగి బయట పెట్టాను. ఇంకా వాటరు పోలేదని చెప్పి అలానే వదిలేసాను. ఇవి వేరుశనక్కాయలు ఇలా గోతంతో ఉంచానంటే మా ఇంట్లో మాకంటే కూడా ఎలకలు ఎక్కువ తింటాయేమో అని చెప్పి ఇంక వీటినైతే ఈ డబ్బాలో పోసేసాను. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చినప్పుడల్లా ఒక్కో బకెట్ తీసుకొచ్చేస్తున్నా. అంటే పండగ సీజన్లో వెళ్తున్నాం కదా, ఇంకా వచ్చేటప్పుడు పిండి వంటలతో బకెట్ అయితేనే పర్ఫెక్ట్. అంటే ఎలా వేసిన అలానే ఉంటాయి, పట్టుకోవటానికి ఈజీగా ఉంటాయని. మా అమ్మ ఏమో తీసుకెళ్ళిన బకెట్లు తీసుకొచ్చింది లేదు కానీ ప్రతిసారి ఒకటి ఎత్తుకెళ్ళిపోతున్నారు అంటది. ఎంతైనా అమ్మలు కదా, వాళ్ళు అలానే అంటారు. ఇంకా మనమైతే ఇలానే చేస్తాము. పుట్టింటికి వెళ్ళి వచ్చినప్పుడు ఖాళీ చేతులతో అస్సలు రాకూడదు, ఏదో ఒకటి తెచ్చుకోవాలన్నట్టు నేనైతే మాత్రం ఇదే పని పెట్టుకున్నట్టున్నా. ఇందులోకి సరిపోగా కొంచెం కాయలు గోతంలోనే ఉండిపోతే ఇంకా నేను గోతంతో అలాగే ఒక పక్కన పెట్టేసుకున్నాను. అంటే ఇవి అలా వదిలేసి అప్పుడప్పుడు ఏమైనా అవసరమైనప్పుడు ఆ కాయలు తీసుకోవచ్చులే అని. ఇంకా దీనికి నేను ఇలా కాగితం పెట్టకపోయినట్టంటే అంత మూత లేదనమాట. అటు నుంచి తీసుకొచ్చేటప్పుడు కూడా ఇలానే ఒక కాగితం లాంటిది పెట్టే తీసుకొచ్చాను. మొత్తానికి వంటగది పని అయితే అయిపోయిందండి. సరుకులు కూడా సర్దేసుకున్నాను. శ్రావణ శుక్రవారం పూజ చేసుకోలేదు అంటున్నారు కదా, నెక్స్ట్ ఆ వీడియోసే వస్తాయి. ఇవి నేను ముందు తీసేవాను అనమాట. ముందు ఒక్కొక్కటి అప్లోడ్ చేసుకుంటూ వస్తే మంచిదిలే, మళ్ళీ మధ్యలో ఎందుకు అట్లా అని చెప్పి నేను ఇంక ఇవి అప్లోడ్ చేస్తున్నా. అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయండి. మా ఇంటి పూజ నేను ఎలా చేసుకున్నానో కూడా మీతో షేర్ చేసుకుంటాను. చాలా బాగుంటుంది ఈసారి.
ఈ మధ్య కొంచెం పొలం పని ఎక్కువ పడుతుందబ్బా, దానివల్లనే వీడియోస్ పెట్టలేకపోయాను. అది కాకుండా పందిరి పని ఒకటి ఉన్నది కదా, తీగలు అల్లియటం కానీ ఇంక ఇంటికి వచ్చేసరికి పొద్దుగూకుతుంది. ఇంటికి వచ్చాక ఇంకా తెలిసిందేగా, ఏదో ఒక పని ఇంకా అలా సరిపోతుంది. లేదంటే శ్రావణ శుక్రవారం వీడియోస్ అవి ఎప్పుడో పెట్టేసేదాన్ని. మొన్నటి వరకు అంటే కొంచెం ఫ్రీగానే ఉన్నాను, అంటే పొలం పని ఏం లేదు కాబట్టి. కానీ ఇక్కడ నుంచి మళ్ళీ మొదలవుతుందనమాట. అంటే ఇంట్లో పని, యూట్యూబ్, అటు పొలం పని అన్నీ మేనేజ్ చేసుకోవాలి నేను. పొలానికైతే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, ఇంకా అదైతే ఆపడానికి లేదు. ఎందుకంటే మా వారు ఒక్కరు కూడా చేసుకోలేరు కదా, ఎంతో ఎంతో సాయం ఉండాల్సిందే. సో ఇంకా అవన్నీ మేనేజ్ చేసుకొని వీడియోస్ మాత్రం తప్పకుండా పెడతానులేండి. అలానే ఇంకా కిచెన్ అయితే ఇలా అయితే సర్దేసుకున్నాను. ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అని అంటారు కదండి, ఏదైనా మన ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నాం అనేది. సరుకులన్నీ సర్దుకున్న తర్వాత కిచెన్ ఇంకా మంచిలోకి వచ్చింది కదా, ఇంకా శ్రావణ శుక్రవారానికి పూజ పనులు అయితే మొదలు పెట్టుకోవటమే. ఇంక ఈ పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంతకీ వీడియో ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోకండి. వీడియో అయితే ఇంక ఇక్కడితో ఆపేస్తున్నాను. వీడియో చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా లైక్ చేయండి, వీలైతే హైప్ ఇవ్వండి, ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలానే వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.